హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ వంగిపురుపు ఆర్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడున్న జనరేషన్లో కూడా అంటే అమ్మ వాళ్ళ కాలం నాటి నుండి కులాంతర వివాహాలు అంటే ఒప్పుకోకపోతుండే. ఇప్పుడున్న జనరేషన్లో కూడా కులాంతర వివాహాలు వద్దంటున్నారు. అంటే అబ్బాయి తరపున కానీ అంటే అమ్మాయి తరపున ఒప్పుకొని అబ్బాయి తరపున ఒప్పుకోకున్నా కూడా ఇట్లా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి చంపుకోవడాలు ఇట్లా కూడా జరుగుతున్నాయి. అసలు ఈ జనరేషన్లో కూడా ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి సార్? మొట్టమొదటిగా మనం ఒకటి ఆలోచించాలి నాన్న. ప్రేమ అనే దానికి టీనేజ్ టెంప్టేషన్స్కి తేడా ఉంది. ప్రేమలో వచ్చి ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుకుంటుంది. అందుకని మనకి పాత పాటలు కూడా నీ సుఖమే నీ కోరుకున్నాను నీ అనే పాట ఉంది. కానీ ప్రజెంట్ దీంట్లో ఏమవుతుంది అంటే ప్రేమకి టీనేజ్ టెంప్టేషన్స్కి ఆకర్షణ అనేది కొన్నాళ్ళ మటుకే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని పరిపక్వత వస్తుందో దానిలో ఆలోచనలో మార్పు వస్తుందో అది ప్రేమగా మారుతుంది. అయితే మనకి చాలా మటుకు ఏం జరుగుతోంది, కులాంతర వివాహాలలో జరుగుతున్నప్పుడు తెలిసి తెలియక మైనారిటీసు అంటే చిన్నపిల్లలు అంటే మనకేం చేస్తారంటే సినిమా ప్రపంచంలో కూడా ఒక చిన్నది జరుగుతుంది. పెళ్లి మటుకే చూపిస్తారు కానీ పెళ్లి తర్వాత చూపిరు సమస్యలు. దాంతో ఏమైపోతుంది, తక్కువ ఉన్నాయి, వెరీ రేర్ ప్రేమ. కానీ దాని తర్వాత ఏమైపోతుంది, ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ దీంట్లో తేడా వస్తుంది. ఇది పెద్దవాళ్ళు ఆలోచించే విధానంలో ఒకవైపు ప్లస్ ఉంది, కొన్ని మైనస్ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఆలోచించే విషయాలలో కొన్ని ఏంటంటే మన అలవాట్లు వాళ్ళ అలవాట్లకి తేడా ఉంది అనుకోవటం. కానీ ఇష్టపడ్డ వ్యక్తి అవతల వ్యక్తి కోసం తన అలవాట్లను కూడా మార్చుకునే సంస్కారము ఇది ఈ మధ్య ప్రేమలో కొన్ని కనపడుతుంది. చాలామంది ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే అది కుల రాజకీయంలాగా మార్చేసుకుంటున్నాం ప్రేమను కూడా. రెండోది, మరి అదే కార్పొరేట్లో పనిచేస్తున్నప్పుడు కానీ ఎక్కడన్నా వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తున్నారే, మరి వాళ్ళ కింద రకరకాలైనటువంటి వ్యక్తులతో పనిచేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి అక్కడ పనిచేయడానికి ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? కారణం ఏంటి అన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తక్కువ. ముఖ్యంగా మనకి విలేజెస్లో ఎక్కువ అనుకుంటున్నాం, కానీ విలేజెస్లో కన్నా కూడా సిటీలలో బాగా పెరిగిపోయినాయి. కుల వ్యవస్థ ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందో అది ఒక వినాశనానికి అయిపోతుంది. అది నేను భారతీయుడిని, నేను ఇండియన్ని అనుకుంటే ఆ సంస్థ వేరుగా ఉంటుంది. అది మా ఆలోచించినప్పుడు ప్రతి దీన్ని ఒక రివల్యూట్ టైమ్గా వస్తుంది. నేను ఒక చోట విన్నానమ్మా, అది చెప్పడం ఇక్కడ నేను చెప్పాను. మన కులాన్ని కాపాడాలి, అమ్మాయిలందరూ మన కుల వాళ్ళని చేసుకోవాలి అని పెద్ద మీటింగ్స్ చెప్తున్నారు. నాకు ఆ రోజు అనిపించింది, ఇంత డబ్బు ఉండి ఇంత ఇది చేసినా కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలోకి వీళ్ళు దూరటానికి ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ మారిపోయింది. అసలు మనుషులందరూ ఒకటైనప్పుడు అసలు ఈ కులం మతం ఎందుకు సార్? ఇప్పుడు ఇది మనం కల్పించుకున్నామమ్మా. మనకున్నటువంటి అలవాట్లు అనేవి దీనికి ఇవి కానీ ఇవన్నీ మనం కల్పించుకున్నవి. ఈ కులం ఇది కల్పించుకుని చేయడం బట్టి, కానీ కులంలో కన్నా కూడా మనకున్నటువంటి భారతదేశంలో ఉన్న సంస్కృతి దీనివల్ల చక్కటి జ్ఞానం ఉంది, చక్కటి అనుభూతులు ఉన్నాయి, అవి తీసేసాం. అన్న అనకుండా కజిను, బాబాయ్ అనకుండా అంకులు, మా వదిన అక్క అనకుండా కజిన్ సిస్టరు, లేకపోతే ఆంటీ. ఇది ఎప్పుడైతే మన దీంట్లో చక్కటి బావ అన్నయ్య అనంగానే, బావ అనంగానే ఒక విధమైన నాటినెస్ ఉంటుంది, అన్నయ్య అనంగానే ఒక గౌరవం పెరుగుతుంది, తమ్ముడు అనంగానే ఒక విధమైన బాధ్యత. అంటే మన తెలుగులో ఉన్నటువంటి మంచి మంచి పదాలని మనం వదిలేసేసి అవి వేరే దీనికి వెళ్ళిపోవటము, అది మోడర్న్ అనుకోవటము. దాని తర్వాత ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా కుటుంబంలో గంజి పోసుకొని తాగినా కానీ ఆనందంగా తీసుకుండేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కులం అనే వ్యవస్థలో వచ్చి, ఇప్పుడు హోటల్లో ఉన్నామమ్మా, ఎవరు వండుతున్నారో మనం ఆలోచించామా? తెలీదు. కానీ ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి వాటన్నిటి కలిపి రకరకాల బిల్లు ఎక్కువైనా కట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం, వస్తున్నాం. ఫుడ్ మనల్ని అట్లా టెంప్ట్ చేస్తుంది. ఎవరు చేస్తే ఏంటి, ఏ క్యాస్ట్ వాళ్ళు చేస్తే ఏంటి, ఫుడ్ బాగుందా లేదా అని చూస్తాం. అక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు అన్నప్పుడు
మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పట్ల వాళ్ళకి గౌరవత లేకపోవడం. 2 వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎప్పుడైతే వాళ్ళ గౌరవత లేదో వాళ్ళ పెంపకంలో ఉన్నటువంటి వాళ్ళని మీద కూడా నమ్మకపోవటం. వాళ్ళకి ఆ పెంచేటువంటి పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇవ్వలేకపోవటం. ఇవన్నీ ఎప్పుడైతే తేడా తగులుతాయో అది పెళ్ళిళ్ళప్పుడు కానీ వాళ్ళ వీటిదినప్పుడు కానీ నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి పక్షులలో రామచిలక అంటాం. మరి దాంట్లో మళ్ళీ కులాలు ఉన్నాయా? అన్నీ రామచిలకలే కదా, ఎక్కడికి కనపడినా రామచిలకే అంటాం కదా. అందుకని మనం అందరం పుట్టినప్పుడు పేరుతో రాము, పోయేటప్పుడు పేరుతో పోము. పుట్టినప్పుడు ఏమో శిశువుగా వస్తాము, పోయినప్పుడు శవంలాగా అనుకుని పోతాము. ఈ మధ్యలోనే ఉండేది పేరు, కులం. ఇవి దీనికి ఇచ్చినంత ప్రాముఖ్యత మనకున్నటువంటి సంస్కారానికి ఇవ్వలేకపోవటం వల్ల, దాని తర్వాత ముఖ్యంగా ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించాలి అనేది కూడా తెలుసుకోలేనప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు వివాహం పెళ్ళిళ్ళు అనేసరికి ఈ కులం గురించి మతం గురించి మాట్లాడుతున్నారు. అదే మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు బ్లడ్ ఎక్కించేది ఉన్నది అని అన్నప్పుడు వాళ్ళ క్యాస్ట్ చూడరు, ఏం చూడరు. అప్పుడు ఎందుకు కులం మతం అప్పుడు అడగట్లేదు? ఓన్లీ వివాహం చేసుకునేటప్పుడే కులం మతం అడగడానికి అసలు రీజన్ ఏంటి సార్? రీజన్ కాదమ్మా, ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఏంటంటే అహం అనేది ఒకటి ఉంటుంది మనిషిలో. అహం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఏంటి, ఇప్పుడు మీరు ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు అని జరిగినాయి, మంచి మంచి సక్సెస్ అయినవి ఉన్నాయి, ఫెయిల్యూర్ జరిగినవి ఉన్నాయి, రెండూ ఉంటాయి. మంచి చెడు అంటే అమావాస్య పౌర్ణమి. అమావాస్య వచ్చిన దగ్గరేమో నీది తప్పు అంటున్నాం, అలాగే పౌర్ణమి వచ్చిన దగ్గర నాది రైటు అనుకుంటున్నాం కులాల పీట్లలో. రెండోది మన దగ్గర దీనికి వచ్చేసేటికల్లా మన విద్యా వ్యవస్థలో అప్లికేషన్ ఫామ్లో కూడా కులాన్ని ఎప్పుడైతే తీసేస్తామో, ఇండియన్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పుకుంటామో, సిటీలో ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కులం అడిగి ఇవ్వట్లేదు ఇవాళ రేపు. వాళ్ళు మనతో మంచిగా ఉంటున్నారా, సమయానికి ఇది ఇస్తున్నారా అన్నప్పుడు ఎట్లయితే ఇస్తుంది చేయగలుగుతున్నాము. మరి సిటీలో సమస్యలు లేవా? ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నీ అధిగమిస్తూ కూడా మనిషి బతుకుతున్నాడు, సిటీలో బతకటానికి ఇష్టపడుతున్నాడు కదా. అలాగే కులం అనేది దీన్ని కూడా ఎప్పుడైతే మనం తుడిచిపెట్టుకొని మన చదువులలో ఉన్నటువంటి పాఠ్య గ్రంథాలలో కూడా మన చరిత్ర గురించి ఎక్కువగా తెలుసుకుంటే, కర్ణుడు అంతటి వాడిని మనం యాక్సెప్ట్ చేసాము, జీసస్ అంత గ్రేట్ వాడిని ఈ భూమి యాక్సెప్ట్ చేసింది, అలా వ్యక్తిని కూడా యాక్సెప్ట్ చేసింది. అది మానవ వనరులకి మార్గదర్శకంగా మారితే కులము అనేది దూరం జరిగిపోతుంది. ఇది ఏ రోజైతే తెలుసుకుంటామో అప్పుడు వివాహాలన్నీ కూడా మంచి బంధాలుగా 7 అడుగుల బంధంగా మారుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.